వివిధ అంశాలతో కూడిన అనకాపల్లి జిల్లా నవంబర్ నెల సమాచార లేఖ ఇప్పుడు ఇందాం. రచన ఎడ్ల రామకృష్ణ, అనకాపల్లి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సోలార్ విద్యుత్తును ప్రతి ఇంటికి ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పిలుపునిచ్చారు. జిల్లాలో సోలార్ మోడల్ గ్రామంగా గుర్తించిన సబ్బవరం మండలం గుళ్లేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు పంచకాల రమేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గుళ్లేపల్లి గ్రామాన్ని సోలార్ మోడల్ గ్రామంగా గుర్తించడం జరిగిందని, ఈ గ్రామంలో ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకుని శతశాతం సోలార్ గ్రామంగా రూపుదిద్దుకోవాలని, జిల్లాకి రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా సబ్సిడీ అందిస్తుందని తెలిపారు. ప్రస్తుతం మనం పెడుతున్న పెట్టుబడి 3 ఏళ్లలో తిరిగి వచ్చేస్తుందని, సోలార్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్తును మనం వాడుకోగా విద్యుత్ సంస్థలకు అమ్మడం ద్వారా ఆదాయం కూడా పొందవచ్చని తెలియజేశారు. డిసెంబర్ 6 నుండి జనవరి 8వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహణ జరుగుతుందని, సదస్సులకు అవసరమయ్యే అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎం జాహ్నవి మాట్లాడుతూ, అన్ని రంగాల్లో విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహించాలని, వారి భాగస్వామ్యాన్ని అన్ని రంగాల్లో పెంచడం ద్వారా వారి అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా యంత్రాంగం నుండి అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 3,000 పెన్షన్ 6,000కి పెంచిందని, పూర్తి అంగవైకల్యం కలిగిన వారికి 5,000 నుండి 15,000కు పెంచిందని గుర్తు చేశారు. ఉపాధి హామీ పథకంలో 100 రోజుల పనిని పూర్తి చేసిన కుటుంబం నుండి 18 నుండి 35 సంవత్సరాల వయసు గల అర్హత కలిగిన నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, శిక్షణ అనంతరం బహుళజాతి కంపెనీల నందు ఉద్యోగం కల్పించడం జరుగుతుందన్నారు. పిల్లలను లింగ వివక్ష చూడకుండా పెంచాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. భారతదేశంలో 11 నుండి 18 సంవత్సరాల వయసు గల బాలబాలికలు 20% ఉన్నారని, ప్రతి బాలబాలికను వివక్ష చూడకుండా పెంచాలని తల్లిదండ్రులను కోరారు. ఎక్కడా బాల్య వివాహాలు జరగకూడదని, బాల్య వివాహాలు ప్రోత్సహించిన వారిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చిన నవంబర్ 26వ తేదీని పురస్కరించుకొని కలెక్టర్ సమావేశ మందిరంలో బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు సమర్పించారు. ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా బతికేలా జీవించుటకు వీలు కల్పిస్తూ భారతదేశంలో రాజ్యాంగాన్ని రూపొందించిన 1949 సంవత్సరం డిసెంబర్ 26వ తేదీన అమలులోనికి తీసుకొచ్చినట్లు తెలిపారు. విద్యార్థులు ఫీజులు చెల్లించలేదని ఇబ్బంది పెడితే సంబంధిత విద్యా సంస్థలు కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఫీజులు రియంబర్స్మెంట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసిందని, త్వరలోనే ఫీజులు చెల్లిస్తామని, యాజమాన్యాలు విద్యార్థులను కళాశాలలకు అనుమతించకపోవడం, హాల్ టికెట్లు జారీ చేయకపోవడం, పరీక్షలు రాయనికపోవడం లాంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఆమె సందర్భంగా తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో సీఎం రమేష్ అధ్యక్షతన జరిగిన దిశ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం 38 శాఖల ద్వారా 58 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని, పథకాలు పూర్తిగా అమలు చేసి ఎక్కువ మంది లబ్ధిదారులకు అందించి అనకాపల్లి జిల్లాను ఆదర్శ జిల్లాగా నిలపాలని అధికారులకు ఎంపీ సీఎం రమేష్ కోరారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా నాతవరం మండలం తాండ్రవ రిజర్వాయర్లో 5 లక్షల చేపల పిల్లలను జిల్లా కలెక్టర్ విజయకృష్ణ రిజర్వాయర్లో విడుదల చేశారు. ఈ చేపల పెంపకం ద్వారా ప్రాజెక్టు పరిధిలో ఉన్న 30 గ్రామాల్లో మత్స్యకారులకు ఉపాధి దొరుకుతుందని ఆమె తెలియజేశారు. రోడ్లు, భవనాల శాఖ గుంతలు పూడ్చే పనులకు సంబంధించి 534 లక్షల రూపాయలను విలువ చేసే 74 పనులను వెంటనే పూర్తి చేయాలని, జిల్లాకు 6,067 గృహ లక్ష్యం నిర్ణయించిందని, ఇప్పటి వరకు 1,692 గృహాలు పూర్తయ్యాయని, మిగిలిన గృహాలు త్వరలోనే పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ జిల్లా బాల సంరక్షణ విభాగంలో గల ప్రత్యేక దత్తత సంస్థను జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ప్రారంభించారు. ఈ ప్రత్యేక దత్తత సంస్థ నందు 0 నుంచి 6 సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలను, తల్లిదండ్రులు కోల్పోయినా, వదిలివేయబడిన, తల్లిదండ్రులు పెంచుకోలేని పిల్లలను ఈ దత్తత సంస్థ నుండి దత్తత ఇస్తారని, పిల్లలు లేని వారు దత్తత కొరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు. హోం మినిస్టర్ వంగలపూడి అనిత ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంకు 1,500 అర్జీలు ప్రజల నుండి అందినట్లు ఆమె తెలిపారు. ఎక్కువగా రెవెన్యూ, గృహ నిర్మాణం, విద్యుత్ శాఖల నుండి అందాయని, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 1న అంతర్జాతీయ ఎయిడ్స్ డే సందర్భంగా ఎన్టీఆర్ వైద్యాలయం నుండి 4 రోడ్ల కూడల వరకు అవగాహన ర్యాలీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాలాజీ మాట్లాడుతూ, కొత్తగా నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ మంది 20 నుంచి 30 సంవత్సరాల వయసు కలిగిన వారు ఉన్నారని, ఈ వ్యాధి నివారణకు ముందస్తు జాగ్రత్తలు వాడాలని, ఎయిడ్స్ వ్యాధి సోకిన వారు సక్రమంగా చికిత్స తీసుకుని మందులు వాడితే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కూడా సంపూర్ణ జీవితాలు పొందవచ్చని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఇప్పటి వరకు అనకాపల్లి జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని అంశాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం.